హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనిషి అలసటకు, ఆందోళనకు కారణమవుతున్న వేగవంతమైన యాంత్రిక జీవనంలో పండుగలు సేద తీర్చే మజిలీలు అనవచ్చు. ఈసారి పండుగ వరలక్ష్మి వ్రతం. ఇది ఆడవారికి ఎంతో ముఖ్యమైన పండుగ. ఈ వ్రత విశిష్టత ఏమిటి? ఆ కథ ఏమిటి? అసలు వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటాము అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతీయ పర్వకాలాల్లో ఒక్కొక్క ఋతువుకు, ఒక్కో మాసానికి, ఒక్కో తిథులకు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలే ప్రత్యేక దేవతా రూపాలుగా పూజలందుకుంటున్నాయి. ఆర్ద్ర పోషక శక్తి అని శ్రీదేవిని వరలక్ష్మిగా శ్రీ సూక్తం వర్ణించింది. సర్వవ్యాపకుడైన పరమాత్మను శ్రీ మహావిష్ణువుగా, ఆయన ఐశ్వర్య శక్తిని మహాలక్ష్మిగా వేదం విశదపరిచింది. సిద్ధిలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, విద్యాలక్ష్మి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి అనే 6 లక్ష్ములుగా ఉన్న మహాలక్ష్మి ఎల్లవేళలా నా ఎడల ప్రసన్నురాలగుగాక అంటూ వైదిక సంప్రదాయం లక్ష్మీ రూపాలను పేర్కొంది. చారుమతి అనే సాధ్విని వరలక్ష్మి అనుగ్రహించి స్వప్నంలో సాక్షాత్కరించి శ్రావణమాస పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు తనను ఆరాధించి వ్రతాచరణ చేసేవారిని అనుగ్రహిస్తానని దీవించింది. ఆ వృత్తాంతాన్ని తన పెనిమిటికి, అత్తమామలకు చెప్పి వారి ఆమోదాన్ని పొంది వరలక్ష్మి వ్రతాన్ని తోటి స్త్రీలతో కలిసి ఆచరించింది అని వ్రతకథ చెబుతోంది. చారుమతి అంటే మంచి బుద్ధి కలది అని అర్థం. శుక్రవారాలు లక్ష్మికి ప్రీతికరాలు అని శాస్త్రోక్తి. శుక్రవారానికి భృగు ప్రజాపతి అధిపతి. ఆ భృగువు తపస్సుకు ఫలితంగా లక్ష్మీదేవి ఆయనకు తనయగా ఆవిర్భవించింది. నారాయణుడి ఐశ్వర్య శక్తియే సిద్ధిగా ఆయనను అనుగ్రహించింది. ఆ మహాలక్ష్మిని నారాయణుడి పత్నిగా అప్పగించాడు భృగువు. భృగువు అధిపతిగా ఉన్న భృగువాసరం అంటే శుక్రవారం లక్ష్మీ పూజకు ముఖ్యమని శాస్త్ర నిర్ణయం. ఇక శుక్రవారానికి ఇంద్రుడు దేవతగా కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంద్రుడు అనే మాటకు ఐశ్వర్యం, తేజస్సు కలవాడు అని అర్థం. త్రిలోకాధిపతి విష్ణుకృపతో లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ఇంద్రుడయ్యాడట. అందుకే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా నిర్ణయించి ఆచరిస్తున్నారు. ఇక వరలక్ష్మి వ్రత కథ ఎవరు ఎప్పుడు ఎవరితో చెప్పారో తెలుసుకుందాం. సౌనకాది మహర్షులతో సూతమహాముని ఇలా చెప్పారట. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఆ వ్రతం గురించి మీకు చెప్తాను, శ్రద్ధగా విని ఆచరించండి అని ఇలా చెప్పాడట. శివుడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు ఆయనను కీర్తిస్తున్నారు. ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి భర్తని ఇలా అడిగిందట. స్వామి, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది సంతానం, ఐశ్వర్యాలతో తరించే వ్రతాన్ని సూచించమని కోరిందట. అప్పుడు శివుడు పార్వతికి చెప్పిన వ్రతమే వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలని సూచించాడట పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఎవరు మొట్టమొదట ఆచరించారో చెప్పమని కోరగా, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతంలో చారుమతి అనే ఓ బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె వినయ విధేయురాలు, భగవంతుడిపై భక్తి శ్రద్ధలున్న ఇల్లాలు. ఆమె నిత్యం సూర్యోదయానికి ముందే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులను పూర్తి చేసి అత్తమామలను సేవించేది. ఆమె నిష్కపటురాలు. ఒకరోజు ఆమెకు కలలో వరలక్ష్మీదేవి కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వ్రతం ఆచరించమని ఎన్నో వరాలు ప్రసాదిస్తానని చెప్పిందట. దానికి సంతోషించిన చారుమతి ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పి శ్రావణ శుక్రవారం రోజున ఇరుగు పొరుగు స్త్రీలను పిలిచి ఇంట్లోనే మండపం ఏర్పాటు చేసుకుని అమ్మవారిని పూజించి 9 పోగులున్న కంకణాన్ని చేతికి కట్టుకుంది. 9 రకాల పిండి వంటలు నివేదించింది. భక్తి శ్రద్ధలతో పూజ చేసి ప్రదక్షిణ చేస్తూ ఉండగా మొదటి ప్రదక్షిణకు కాలి గజ్జెలు, రెండవ ప్రదక్షిణకు చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు, మూడో ప్రదక్షిణ సమయంలో సర్వాభరణ భూషితురాలుగా మారిందట. ఈ వ్రతాన్ని చేసిన చారుమతితో సహా చూసిన అందరూ కూడా ఐశ్వర్యవంతులు అయ్యారట. అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీదేవిని పూజించి సిరి సంపదలు పొందుతున్నారు అని శివుడు పార్వతికి చెప్పిన ఈ కథను సూతముని మహర్షులకు వివరించాడు. ఈ వ్రతం చేసినవారు మాత్రమే కాదు, ఈ వ్రతం చూసినవారు, ఈ కథ విన్నవారిపై కూడా వరలక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పారు. ఈ కథ విని అక్షతలు తలపై వేసుకుని అనంతరం మహిళలు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. భక్తితో వేడుకుంటే వరాలందించే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమాలు అవసరం లేదు. నిశ్చల భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు.
ఎంతో మంగళకరమైన ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయట. లక్ష్మీదేవికి పూజ చేస్తే పేదరికం దూరమవటంతో పాటు సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం సమకూరుతాయట. ఇక వరలక్ష్మి వ్రతం రోజున చేయాల్సినవి: ఉదయాన్నే నిద్రలేచి అమ్మవారికి ఇంటికి అలంకరణ చేసి పూజించాలి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కథ చదవడం లేదా వినడం చెయ్యాలి. రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 5 లేదా 7 ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. ఈ శుక్రవారం కుదరని వారు మరో శుక్రవారం అయినా కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇక వరలక్ష్మి వ్రతం రోజు చేయకూడనివి: ఈ రోజు మనం వ్రతం చేయకున్నా ఇతరుల ఇంటిలో వరలక్ష్మి వ్రతానికి వెళ్లేవారు కూడా పొరపాటును కూడా మాంసాహారాలను స్వీకరించవద్దు. ఎదుటవారిని చూసి అసూయ పడవద్దు. మనం చేయలేకపోతున్నామే అని బాధపడవద్దు. ఎదుటివారు చేసేదాన్ని చూసి ఆనందించండి. వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల అమ్మవారి కృప మనపై ఉంటుంది. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్, టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.